హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో గుడిలో ప్రసాదం పెడతారు కదండి, పులిహోర. అంత టేస్టీగా ఉండే పులిహోరని అయితే మనం ఈరోజు ఇంట్లో తయారు చేసుకుందామండి. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దీనికోసం అయితే నేను రైస్ కుక్కర్లోనైతే 3 కప్స్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నానండి. దాన్ని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 3 కప్స్కి 5 కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. 5 కప్స్ పోసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాము. రైస్ కుక్కర్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. దాన్ని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నిండా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. అది నానేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. వీటిని అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ నువ్వులను అయితే వేయించుకోవాలండి. నువ్వులు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్లోనే మనకి ఇవైతే చక్కగా వేగిపోతాయి. అందుకే లాస్ట్లో మనం యాడ్ చేస్తాము నువ్వులను అయితే. ఇవి మొత్తం వేగిన తర్వాత మనం వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే వేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి మనం. ఇప్పుడు అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టుకుందాము. అందులో ఒక 2 పెద్ద స్పూన్స్ తోటి ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పల్లీలను అయితే వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత పల్లీలు కాస్త వేగిన తర్వాత మినపప్పును కూడా వేసుకొని వేయించుకుందాము. అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీకు శనగపప్పు ఇష్టమైతే శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి కరకరలాడేంత వరకు. ఆ తర్వాత ఒక 4 ఎండుమిర్చిని ఇలా చుంచుకొని వేసుకుంటున్నాను నేను. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఈ రెండు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వీటినైతే కలుపుకుంటూ ఉండాలి. ఇది వేగేలోపు మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాము. ఇలా మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు చింతపండు రసం అనేది ఈజీగా వస్తుందండి. ఇందులో ఉన్న వేస్టేజ్ మొత్తాన్ని నేనైతే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతగుజ్జునైతే మనం సపరేట్ చేసుకున్నాం కదా, దీన్నైతే మనం పోపులోనైతే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపునైతే నేను వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మంచిగా మరిగించుకోవాలండి. ఇది మరిగేలోపు మనం ఇంతకుముందు వేయించుకున్న మసాలాను అయితే మిక్సీ అయితే పట్టుకుందామండి. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను నేను. మనకు మెత్తటి పౌడర్ లాగా ఇదైతే రావాలండి. ఇప్పుడు దీన్నైతే పక్కనైతే పెట్టుకుందాము. మనకు పులుసు అనేది చూడండి 10 మినిట్స్ తర్వాత ఇలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పునైతే నేను వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇక్కడ మనకు రైస్ అయితే అయిపోయిందండి. మూత తీసి అయితే చూద్దాము. మనకు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి అయితే మనం వేసుకోవాలి. మరో 5 నిమిషాల తర్వాత చూడండి మనకు చారు అనేది చిక్కగా రెడీ అయ్యిందండి. మనకు ఇంకా కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది, మనం దించేసుకోవచ్చు. మనకు రైస్ చూడండి నేను వేరే గిన్నెలోకి అయితే వేసుకుని చల్లారబెట్టుకుంటున్నాను. మనకి ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలండి. మనకు ఇందులోకి పులుపును అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం బెల్లంనైతే నేను వేసుకుంటున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న పౌడర్ని అయితే ఇందులో వేసుకోవాలి. అది కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ పౌడర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఆయిల్ అనేది సపరేట్ అయితే మనకు చారు అనేది రెడీ అయిపోయినట్టు. పులిహోర అంటే పెద్ద ప్రాసెస్ అని మనం అనుకుంటాం, కానీ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందాము. మనకు అన్నం కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పులిహోర పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకొని మనం దీన్నైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి మనకి ఇష్టం ఉన్నంత వేసుకుంటూ కలుపుకోవచ్చు. మనం లాస్ట్లో ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టిందండి అంతే. రైస్ అయ్యేలోపు నేను చింతపండు పులుసుని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే చల్లారబెట్టుకునేలోపు నాకు ఆల్మోస్ట్ ఇదైతే అయిపోయిందండి. మీకు ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.
తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గానైతే చాలా ఇష్టం ఈ పులిహోర అంటే. ఇందులో మీకు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంగువ వేయలేదు. ఇంగువ వేయకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.